ఇక సేవాలాల్ చూపిన మార్గం ఎంతో గొప్పది అని చెప్పేసి తీర్మాన్ మల్లన్న అంటా ఉన్నాడు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా నిన్న మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరిగినాయి. లంబాడాల ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి గురువు, తర్వాత ఆరాధ్య దైవమైనటువంటి సంత్ సేవాలాల్ని మొత్తం కూడా లంబాడా బిడ్డలు, బంజారా బిడ్డలు నిజంగా ఆరాధ్య అంటే వాళ్ళకు దైవంగా కొలుస్తారు. తర్వాత మంచి పండుగ చేసుకుంటారు. ఆ పండుగ వాతావరణంలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరిగినాయి. సమానత్వం, సామాజిక ఐక్యతకు ఆయన కృషి స్ఫూర్తిదాయకం. రాబోయే బీసీ రాజ్యంలో సేవలాలకు ప్రత్యేక స్థానం కల్పిస్తాం 100%. ఆయన ఆశయాలను ప్రభుత్వ విధానాల్లో అనుసరిస్తాం. ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న వెల్లడి. సంత్ సేవాలాలకు ఘన నివాళులు అర్పించిండు తీర్మాన్ మల్లన్న. శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతాబ్దాలు గడిచిన సంత్ సేవాలాల్ మహారాజ్ గారిని బంజారా జాతి మరవకపోవడం ఆయన చూపిన ధర్మ మార్గం, సేవా తత్వం ఎంత గొప్పదో తెలియజేస్తుందని అన్నారు. సమానత్వం, నైతిక విలువలు, సామాజిక ఐక్యత కోసం ఆయన చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రాబోయే బీసీ రాజ్యంలో సేవాలాల్ మహారాజ్ గారి ప్రాముఖ్యతకు ప్రత్యేక గౌరవ హోదా కల్పిస్తామని, ఆయన ఆశయాలను ప్రభుత్వ విధానంలో ప్రతిబింబింపజేస్తామని ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారు స్పష్టం చేశారు. అయితే అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు వేరు కాదని, మనందరం ఒకటేనని, తెలంగాణలో మున్నూరు కాపు మేము అంటే తీర్మాన్ మల్లన్న క్యాస్టు, బీసీలు అయితే మహారాష్ట్రలో మేము ఎస్టీలుగా ఉన్నామని, ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలంతా సామాజికంగా అంటే ఒక దగ్గర బీసీ ఉంటే ఇంకో దగ్గర ఎస్సీగా ఉన్నారు, ఇంకో దగ్గర ఒక దగ్గర ఎస్టీగా ఉంటే ఇక్కడ అంటే బీసీగా ఉన్నారు, అంటే రకరకాలుగా ఇట్లా మారుతా ఉన్నాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా ఒకటే, మనమందరం బీసీలేమనేటువంటి మాట చెప్పిండు తీర్మాన్ మల్లన్న. అందులో భాగంగా చెప్పిండు అనమాట. ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలంతా సామాజికంగా ఒకటేనని, మనం బలమైన శక్తిగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, బంజారా సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఇప్పుడు రజకులు చాకలి రజక కులము మన దగ్గర బీసీఏలో ఉంది. కాకపోతే చాలా రాష్ట్రాల్లో, ఒక 18 రాష్ట్రాల్లో ఇక్కడ రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. అంటే ఇట్లా మొత్తం కూడా మారుతా ఉన్నాయి అనమాట. అంటే కాబట్టి మనమంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలందరం ఒక్కటే, కాబట్టి మనమందరము ఒక తల్లి పిల్లల్లాగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు తీర్మాన్ మల్లన్న.